హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏంటి ఇవాళ డ్రెస్ పట్టుకొచ్చాను అనుకుంటున్నారా? ఈ డ్రెస్ అయితే నేను చాలా లాంగ్ డేస్ బ్యాక్ అయితే తీసుకున్నాను. ఈ డ్రెస్ చాలా బాగుంటుంది సీక్వెన్స్ వర్క్తో. నేను ఈ డ్రెస్ తీసుకొని నియర్ బై 4 years అలా అవుతుంది. ఈవెన్ దో ఇట్ వాజ్ ఇన్ ట్రెండీ, సీక్వెన్స్ వర్క్ ఇప్పుడు కూడా ట్రెండ్లోనే ఉంది. నేనైతే ఈ డ్రెస్ 4 years బ్యాక్ తీసుకున్నాను. నాకు ఎందుకో ఇది కొంచెం మబ్బుగా కనిపిస్తుంది అనేసి దీనికి డ్రై క్లీనింగ్ ఇద్దాం అనుకుంటున్నాను. అండ్ మోర్ ఓవర్ నాకు ఒక ఫంక్షన్ కూడా ఉంది. సో దీని డ్రై క్లీనింగ్ కోసం తీసుకెళ్ళాలని తీసాను. మీరు ఇక్కడ చూసారా, నాకు అక్కడ ప్లెయిన్ నెట్ వచ్చిండే, దానికి నేను మ్యాచింగ్ వెతికి మ్యాచింగ్ తీసుకొని అక్కడ నేను యాడ్ చేయించాను. సో దట్ ఐ విల్ బీ కంఫర్టబుల్ వైల్ వేరింగ్ అని. ఈ డ్రెస్కే అని కాదు, మోస్ట్ ఆఫ్ ద డ్రెస్సెస్, నా డ్రెస్సెస్ అన్నిటికీ నేను అలా ఉన్నప్పుడు ఇలా నేను చూసుకుంటూ ఉంటాను అనమాట. ఇప్పుడు చూపిస్తున్నాను, ఇది ఇంకొక డ్రెస్. ఈ డ్రెస్కి కూడా నేను అలానే లైనింగ్ తీసుకొని, ఎక్స్ట్రా కాటన్ లైనింగ్ తీసుకొని ఇక్కడ ఇలా స్టిచ్ చేయించుకుంటాను అనమాట. సో దట్ నాకు కంఫర్ట్గా ఉంటుంది, అక్వైర్డ్గా కూడా కనిపించదు అని ఒక రీజన్తో నేను ఇలా కుట్టించుకుంటూ ఉంటాను. ఈ 2 డ్రెస్సెస్ని డ్రై క్లీనింగ్కి తీసుకెళ్దామని అనుకుంటున్నాను. బిఫోర్ డ్రై క్లీనింగ్ అండ్ ఆఫ్టర్ డ్రై క్లీనింగ్ ఎలా ఉంటుందో చూద్దాము. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.